హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ నెంబర్ 8ని సాల్వ్ చేసి చూపిస్తానండి. ఇందులో కాన్సెప్ట్ వచ్చేసరికి ఒక మ్యాచ్ యొక్క స్టాట్స్ ఉందండి. అంటే ఫుట్బాల్ మ్యాచ్ అండి ఇది. ఇది ఒక ఫుట్బాల్ మ్యాచ్ యొక్క స్టాట్స్ ఉంది. ఆ స్టాట్స్ మనకి డేటా ఆల్రెడీ తీసుకున్నాం మనం. ఈ డేటా మీకు కూడా ఇచ్చాను. ఈ డేటాలో నుంచి మెయిన్గా టాస్క్లో మనం కంప్లీట్ చేయాల్సింది టోటల్ గోల్స్ ఎన్ని వచ్చినాయి ఒక మ్యాచ్లో, అలాగే ఎవరెవరు ఆ గోల్స్ని కొట్టారు అనే విషయాన్ని మనం చూపించాలండి. ఓకే, సో అది మన టాస్క్. సో ఇది కూడా టాస్కే, బట్ జస్ట్ డిస్ప్లే మాత్రమే ఇది. సో ఇది టాస్క్ అని మనం చెప్పలేము. జస్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి అవి ప్రింట్ చేస్తే వచ్చేస్తాయి మనకి. ఓకే, సో మెయిన్ టాస్క్లు వచ్చి మనకి ఈ రెండు. ఓకే, సో ఈ రెండు మనం చేద్దామండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నానండి. ఫర్ లూప్లో ప్లేయర్స్ కామా అలాగే స్టాట్స్ అని తీసుకుందాము. స్టాట్స్ ఇన్ మ్యాచ్ అండర్స్కోర్ స్టాట్స్ డాట్ ఐటమ్స్. ఓకే, సో ఇప్పుడు మనం అన్నీ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ ఎలా అయితే ప్రింట్ అయ్యి ఉన్నాయో ఇది చూడండి. ఇక్కడ ఒక ప్లేయరు, సో ఇదే కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే అండి, ప్రింట్ అని చెప్పేసి ఫార్మాట్ చేద్దాము. ఈ మధ్యలో పేస్ట్ చేద్దాము. సో ఈ ప్లేయర్ దగ్గర సో మనకి ప్లేయర్ అని చెప్పేసి కర్లీ బ్రాకెట్స్లో ఇస్తే సరిపోతుంది. పేస్ట్. ఓకే, తర్వాత గోల్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో స్టాట్స్ గోల్స్ అంటే మనకు గోల్స్ వచ్చేస్తాయండి. అలాగే ఫౌల్స్ వచ్చేసరికి స్టాట్స్ ఫౌల్స్. ఓకే, సో సో స్టాట్స్ వచ్చేసినాయి, ఫౌల్స్ వచ్చేసినాయి, అలాగే ప్లేయర్స్ వచ్చేసి ఇప్పుడు ప్రింట్ అయిపోతుంది మనకి అది. ఓకే, సో దీని తర్వాత ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. సో మనం అనుకున్నట్టుగా వచ్చిందో లేదో. ఎస్, వచ్చేసిందండి. ఓకే, సో ప్రతి ప్లేయర్కి గోల్స్ ఎన్ని కొట్టారు, అలాగే ఫౌల్స్ ఎన్ని, అన్నీ ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మన అసలైన టాస్క్ అండి. సో మన టాస్క్ వచ్చేసరికి ఎవరెవరు గోల్స్ కొట్టారు, ఎన్ని గోల్స్ కొట్టారు, ఈ 2 పాయింట్లు అండి. ఓకే, సో ముందు ఎన్ని గోల్స్ కొట్టారు అనే దాన్ని ట్రాక్ చేద్దామండి. ఓకే, సో నేను ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసానండి. ఓకే, సో ఇక్కడ టోటల్ గోల్స్ అని చెప్పేసి పెడుతున్నాను. ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఈక్వల్ టు, సో ఇక్కడ సింగిల్ లైన్లో ఫర్ లూప్ రాస్తాం కానీ అదే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఇక్కడ. సో సమ్ ఆఫ్ స్టాట్స్లో గోల్స్ కదండి, గోల్స్ ఫర్ స్టాట్స్ ఇన్ మ్యాచ్ స్టాట్స్. ఓకే, సో ఇందాక మనం ఐటమ్స్ వాడాము, బట్ ఇప్పుడు ఐటమ్స్ కాదు. ఎందుకంటే సో ఇక్కడ ఐటమ్స్ అంటే మనకి కీస్ వచ్చేస్తాయి, వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐటమ్స్ వాడతలేదండి, వాల్యూస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే కేవలం వాల్యూస్ మాత్రమే మనకు వస్తాయి. సో వాల్యూస్లో స్టాట్స్ అని మనం నేమ్ ఇచ్చుకున్నాము. సో ఆ స్టాట్స్లో గోల్స్ అని ఇచ్చాము. సో కాబట్టి టోటల్ గోల్స్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ గోల్స్ ప్రింట్ అయిపోతాయి. ఒకసారి చూద్దాము. ఇది కూడా నెంబర్ 5 వచ్చింది చూసారండి. సో టోటల్ గోల్స్ మనకు వచ్చేసినాయి. సో ఇక మనం యూనిక్ అంటే ఎవరైతే గోల్స్ కొట్టారో ఆ ప్లేయర్స్ని మాత్రమే మనం సేవ్ చేయాలి ఎక్కడైనా. ఓకే, సో సేవ్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకుందాము. సో ఇక్కడ ఫర్ లూప్లోనే అది రాసేయచ్చు మనం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అండి, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. గోల్స్ స్కోరర్స్ అంటాం ఈక్వల్ టు, ఇది సెట్లో పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే గోల్ కొడతారో వాళ్ళందరినీ కూడా ఈ గోల్ స్కోరర్ అనే వేరియబుల్లో సెట్లో మనం స్టోర్ చేద్దామండి. ఓకే, సో ఈ ఫర్ లూప్లో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి మనకి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక ఇఫ్ ఫంక్షన్ రాస్తున్నాను. ఇఫ్ స్టాట్స్ అంటే అన్ని వాల్యూస్ ఇవన్నీ. ఓకే, సో ఇందులో గోల్
సో గోల్స్ గ్రేటర్ దాన్ 0 అయితే, ఓకే. సో ఈ స్టాట్స్లో ఈ గోల్స్లో ఎవరైతే గ్రేటర్ దాన్ 0 ఉన్నారో, ఓకే, సో ఆ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్స్ని మనం ఈ గోల్ స్కోరర్లో యాడ్ చేసేస్తే అయిపోద్దండి. ఓకే, గోల్ స్కోరర్స్ డాట్ యాడ్ ప్లేయర్, డన్. మనం జస్ట్ ప్రింట్ చేసుకుంటే అయిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ చేసుకోవడానికి ఈ కిందకు వచ్చి, సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ 2 యూజ్ చేస్తాం చూడండి ఇక్కడ. సో ఫస్ట్ దీన్ని తీసుకుందాం, కాపీ, ఓకే. సో ప్రింట్ రాస్తున్నాను. సో ప్రింట్లో ఫార్మాట్ చేసి పేస్ట్ చేస్తున్నాను. సో ఎక్కడైతే నెంబర్ ఉందో అక్కడ కర్లీ బ్రాకెట్స్ పెట్టి టోటల్ గోల్స్ అన్నామంటే అది వచ్చేస్తుంది. సో అలాగే దీన్ని కూడా కాపీ పేస్ట్ చేస్తున్నానండి. సో అంత అక్కర్లేదు, మనం ఇక్కడ ఎలా చేద్దాం, ఫార్మాట్, ఇందులో పేస్ట్, కర్లీ బ్రాకెట్స్లో గోల్ స్కోరర్స్, డన్. చూడండి ఒకసారి ఇప్పుడు రన్ చేస్తే మనకు కావాల్సినట్టుగా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇదిగోండి డేటా వచ్చేసింది, ఇక్కడ స్కోర్ వచ్చేసింది, అలాగే యూనిక్ గోల్ స్కోరర్స్ కూడా వచ్చేసారు. ఓకే, డన్ కదండి. సో ఎంత ఈజీగా అయిపోయింది చూసారా. సో మీరు కూడా చేసేస్తుంటారని నాకు తెలుసు, చేస్తుంటే ఒక లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.